హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దురుచురు. ఏంటి అత్తారింట్లో హంగామా అని పెట్టారా? సో ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో నియర్ బై నంద్యాలలో ఒక ఎగ్జిబిషన్ ఉండే, సో ఫ్యామిలీ టైం అలా స్పెండ్ చేయడానికి ఫ్యామిలీ అందరం కలిసి మా అత్తారింట్లో అలా వెళ్ళాం. చూడండి ఎలా వెంకీలాగా డ్యాన్స్, వెంకీలాగా ఏదో అలా ట్రై చేయడానికి చూసాను. ఇక్కడ కిడ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ ఇక్కడ ఫొటోస్కి లైక్ సెటప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగా సెట్ చేశారు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో సెక్షన్కి చాలా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. ఎగ్జిబిషన్లో లోపల నార్మల్ మనము ఎగ్జిబిషన్ అంటే జాయింట్ వీల్ ఇవి అనుకుంటా, అవి కాకుండా ఇక్కడ వెరైటీగా ఫోటో సెషన్కి చాలా బాగా పెట్టారు. ఫ్యామిలీ ఫొటోస్ కానీ, పర్సనల్ ఫొటోస్ కానీ, క్యూట్ మూమెంట్స్ కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా తీసుకోవడానికి. సో ఇక్కడ మా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ వాళ్ళ మొత్తం కలిపి మేమందరము వెళ్ళాము. సో క్యూట్గా మేమందరం ఎంజాయ్ చేసాము. ఫొటోస్ అవన్నీ కూడా చాలా, ఇంకా వర్షం పడింది. సో ద మూమెంట్ మేము ఎంటర్ అయిపోయాము అక్కడికి, కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ జాయింట్ వీల్ అండ్ ఇంకా పిల్లలకి కొన్ని రైడ్స్ చేపిద్దామని అనుకునేలోపు వర్షం స్టార్ట్ అయింది. సో వాట్ టు డూ, ఆబ్వియస్లీ రిమైనింగ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఫోటో సెక్షన్లో ఇలా ఇక్కడ చూడండి డిఫరెంట్ టెలిఫోన్ బూత్ కానీ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. సో అందుకేనేమో మేబీ ఈవెన్ ఫర్ చిల్డ్రన్స్ ఆల్సో 60 రూపీస్ ఎంట్రన్స్ ఫీ పెట్టారు. సో మీలో ఎవరైనా నంద్యాల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో అండ్ విజిట్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో ఇది మా క్యూట్ మూమెంట్స్. మీరు కూడా నచ్చితే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఈ సమానం ఐ డోంట్ నో ఎన్ని రోజులు ఉంటుందో ఎగ్జిబిషన్. సో మేము వెళ్ళినప్పుడైతే నచ్చింది, ఇట్ వాజ్ క్యూట్. ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏదో రీల్ కోసం ట్రై చేస్తున్నాను, బట్ ఇట్ సమ్హౌ టర్న్ లైక్ దిస్, బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్. సో మీలో ఎవరైనా వెళ్ళాలి, ఇక్కడ బ్యాంగిల్స్ అండ్ హెయిర్ క్లిప్స్ అయితే చాలా అంటే చాలా నచ్చాయి. అండ్ మెయిన్లీ పిల్లల ఎరేజర్స్ అండ్ షార్ప్నర్, ఓ మై గాడ్ హౌ క్యూట్. నేనైతే పిల్లల కోసం కాకుండా నేను తీసుకున్నానా అన్నట్లుంది. అరౌండ్ ఓన్లీ షార్ప్నర్స్, ఎరేజర్ ఈ టైప్స్ నేను 600 రూపీస్కి పర్చేజ్ చేశాను. 30 రూపీస్, 20 రూపీస్, లైక్ 50 ఉంది అనుకున్నాను. కానీ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి 30 రూపీస్. బట్ డ్యూ టు రెయిన్ నేను తీసుకోలేకపోయాను. బట్ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా చిన్న చిన్న షాపింగ్స్, ఫొటోస్ అన్నీ మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఫుడ్ కొంచెం పర్లేదు కానీ బాగాలేదు, బట్ రిమైనింగ్ అండ్ ఆల్ బాగున్నాయి. స్టాల్స్ కానీ బ్యాంగిల్స్ ఇస్ వెరీ గుడ్, ప్రెట్టి కలర్స్ అండ్ క్యూట్. అండ్ 50 రూపీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 50, 30, 70, లైక్ 30, 50, 70. చూడండి ఎంత చాలా ప్యారా కలర్స్ ఉంటారు కదా, సో క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇవి షార్ప్నర్స్ అండి, పిల్లల షార్ప్నర్స్, ఎరేజర్స్. నేను ఇవి తీసుకున్నాను మా పాపకి, మా పిల్లలందరికీ కూడా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, లైక్ ఒక చిన్న మేళా టైప్గా వెళ్ళొచ్చు, మనం అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ మేళానే. సో మీరేలో ఎవరైనా నంద్యాల దగ్గర ఉన్న ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఎరేజర్స్. ఐ డోంట్ నో అది వర్క్ అవుతుందా, ఎరేజ్ అవుతుందా లేదా తెలియదు, బట్ అది చాలా క్యూట్ అనిపించాయి, అందుకోసమే తీసుకున్నాను. మనం చదివిన టైంలో ఎందుకు లేవో ఇలా అనిపించింది. లుక్ ఎట్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్. అది జస్ట్ రాయడానికి కాదు, స్కూల్కి వెళ్ళి షో ఆఫ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఐ నో దట్ will not write any time. So different eraser, like lipstick eraser, and this is pencil come game, you can play the game, and this is also pencil. So different types చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి యాక్చువల్లీ. సో అవే కాకుండా గేమ్స్ కూడా ఉన్నాయి. సో దీని తర్వాత మేము కొన్ని గేమ్స్ ఆడాము. సో గేమ్స్ ఆడేసి అలా రైడ్స్కి వెళ్ళేసరికి వర్షం పడుతుంది. సో రైడ్స్ కున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే టైం అయిపోయింది. ఇలా ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ కోసం, ఇవి నెక్ క్లీనర్స్ కావాలా మీకు తీసుకోండి. సో అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఇక్కడ రైడ్స్కి వచ్చాము. ఇక్కడ వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, మా యూట్యూబ్ ఛానల్. సో మీరు కూడా తీసుకోండి అని గేమ్స్ కూడా బాగా ఆడిపించారు. దట్ వాజ్ ఫైన్.
నేను ఈ గేమ్ ఆడలేదు, బట్ ఇతను కూడా సో ఫ్రెండ్లీ. సో ఫ్రెండ్లీగా అతను వెల్కమ్ చెప్పారు. యూ కెన్ ఆడాలనుకుంటే ఆడండి. నాకు ఆ గేమ్ నేను మా వాళ్ళు ఆడారు, సో మేము వేరే గేమ్ ఆడాను. అండ్ ఇక్కడ గన్ షూట్, లైక్ ఆబ్వియస్లీ మనం అవి ఆడలేము, ఆడతాము కరెక్ట్గా తెలియదు. ఇది ఆడారు. ఆబ్వియస్లీ మా హస్బెండ్కి ఏమీ రాలేదు. 3 కింద పడేయాలి అండ్లో మొత్తం 3 పడిపోవాలి. 3 ఇది ట్రై చేశాను, ఒక్క బాల్ కూడా కుండలో పడలేదు. సో పడితే మాత్రం 40 రూపీస్ యుల్ గెట్ 3 balls అండ్ విల్ గెట్ 500 rupees or one teddy bear of your choice. So that was cute, but end of the day we did not get anything here. So next I moved to next game, that is some other, like, you know, where I got heart. Yes, that's a heart symbol game. సో నాకు నెక్స్ట్ గేమ్ బాగా నచ్చింది. ఈ బాబుకి థ్యాంక్ యూ చెప్తున్నాను, తను నాకు ఫ్రీగా ఆడనిచ్చాడు యాక్చువల్లీ, జస్ట్ వీడియో కోసం, ఏమి చార్జ్ చేయకుండా. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నేను 3 పడితే మనకి హార్ట్ వస్తుందంట. యాక్చువల్లీ వితౌట్ నోయింగ్ నాకు స్టార్టింగ్లో అలా 3 పడ్డా. ఐ డోంట్ నో దట్ 3 అండ్ 5 పడితే రాకెట్ వస్తుంది. సో తెలియకుండా అన్ని ఎక్కువ పడితే మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనుకుంటాం, బట్ ఎక్కువ పడితే రావండి. అక్కడ చూడండి, అక్కడ నెంబర్లు ఉంటాయి, లైక్ 1 పడితే ఈ ఐటమ్, 4 పడితే ఈ ఐటమ్, 5 పడితే ఇవి అని. సో నాకు మిస్టేకన్లీ 3 పడ్డాయి. సో ఐ గాట్ దిస్ రెడ్ హార్ట్ సింబల్. ఓకే, సాఫ్ట్ టాయ్. సో ఇక్కడ 1, 4, 9, 10. సో మాకు తర్వాత 9 పడింది, 8 పడింది, 10 పడింది. ఇంకేం చేస్తాం, ఓన్లీ ఒకటే తీసుకున్నాము హార్ట్. రిమైనింగ్ 9 and 10కి వాళ్ళు ఇచ్చిన మిర్రర్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ మా వాళ్ళు ఆడారు కానీ ఓన్లీ 3 and 5 పడేయాలని, రాకెట్ ఇక్కడ షటిల్ రాక్ వస్తుందని, బట్ రాలేదు మాకు. సో వీ గాట్ దిస్ అండ్ హీ నాట్ ఎట్ ఆల్ కన్విన్స్, బట్ వెరీ క్యూట్ బాయ్. అతను చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. అబ్బాయి ఆడండి మేడం, మీరు గెలిచేస్తారు, వచ్చేస్తుంది. అండ్ తను నాకు ఫ్రీగా కూడా ఒక రైడ్ ఇచ్చారు. సో మన బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా వెళ్ళి కొన్ని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకున్నాం. సో బేసికల్లీ మా హస్బెండ్ సైడ్ మా వదిన వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్గా బయటకు వెళ్ళరు. సో మా హస్బెండ్కి అలా వాళ్ళ అక్క పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి తిప్పాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. ఆ రోజు వెళ్ళిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే వర్షం పడేసరికి వీ డి నాట్ డూ. సో ద మూమెంట్ వీ స్టార్టెడ్ దిస్, లుక్ ఎట్ దట్ హౌ రైన్ స్టార్టెడ్. So we could not do any rides, but even though it's raining, we had our junk food, waste foods, whatever it may be. అవి ఖచ్చితంగా తింటాం జంక్ ఫుడ్. సో అక్కడ రైన్లో పడుతున్నా కానీ టైం వేస్ట్ చేయడం ఎందుకనే వి ఎయిట్ పానీపూరి, పావ్ బాజీ అండ్ సమ్ నూడిల్స్. they are very worst, to be frank. Please don't take anything. బట్ టేస్ట్ బాగాలేదు, బట్ క్వాంటిటీ వాజ్ గుడ్, బట్ టేస్ట్ అస్సలు నచ్చలేదండి. ఐ డోంట్ నో వై. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మేము నైట్లో రిటర్న్ వెళ్తూ వీ హ్యాడ్ ఫ్రైడ్ రైస్. సో ఫన్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్